హేమంత్ కుమార్ గారు అంటే ఏంటి అసలు ఇప్పుడంటే మీరు చూస్తున్నారు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ప్రజా సమస్యలు అన్నది దాంట్లో రెండు రకాలు ఉంటాయి. మన నియోజకవర్గ సమస్యలు మేము చెప్పాల్సింది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాల్లో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులో సభలో చెప్పడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఒకవేళ కేటాయించాలనుకున్నా లేకపోతే ఒక పక్షంగా కేటాయించాలనుకుంటే 11 మంది ఎమ్మెల్యేలకు మీరు కేటాయించే సమయం సరిపోదు, అందులో మమ్మల్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే మేము అసెంబ్లీకి రావడం సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు దాని మీద ఆల్రెడీ ఇప్పటికే మీరు అంటే మీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే దాని మీద మీ వ్యవహారం ఏంటన్నది ఆల్రెడీ చెప్పేశారు. సో ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు? నిజంగానే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికా లేకపోతే 6 నెలల్లో అనర్హత పడుతుంది అని ఏదైతే ఇప్పటికే ఇస్తున్న లీకులకు బేస్డ్గానే ఆయన వచ్చారనుకుంటారా? ఎలా చూడాలంటారు? సార్ నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నమస్కారాలు. సో ఇది ఎట్లుందంటే యాక్చువల్ గా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే 6 నెలలు శాసనసభకు రాకపోతే వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యే ఇది ఉందో దాన్ని రద్దు చేస్తారు, మెంబర్షిప్ రద్దు చేస్తారని సరే ఇది దీంట్లోనే ఉంది, గెజెట్ లోనే ఉంది అది. సో అలాంటప్పుడు ఆయన భయపడి ఒకసారి వచ్చి ప్రజెంట్ వేసుకుని మళ్ళా పోయినామంటే మళ్ళా దానికి ఆ ఊపు వస్తుందని సరిసనో లేకపోతే మళ్ళీ దానికి ప్రాణం పోయినట్టు ఉంటుందని చెప్తే అనిపిస్తుంది. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే, ప్రజల పక్షాన మాట్లాడాల్సి ఉంటే, ప్రజల గురించి బాగోగుల గురించి మాట్లాడాలన్న ఆలోచన ఉంటే అసెంబ్లీకి రండి. మీకు ప్రతిపక్ష హోదా కావాలన్నా ఇంకోటి కావాలన్నా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మీరు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వెళ్ళి, మా గతంలో కూడా మేము ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 2019 నుంచి 2014 ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళాం. మాకు ఆ హోదా కావాలి ఈ హోదా కావాలని సరే ఎప్పుడు డిమాండ్ చేయాలి. ప్రజల పక్షాన ప్రజల చేత ప్రజల కోసం మాట్లాడడానికి మీకు నిజంగా ఆ అవకాశం ఉంటే సార్ ఈ రూల్ పెట్టింది ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ఈ రూల్ పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఇకలు పక్కపక్కలు చేస్తూ మాట్లాడుతూ అంటే పెద్ద ఒక గౌరవ సభలో కూర్చొని ఆయన అసలు ఏందో ఎంటర్టైన్మెంట్ లాగా చూసాడే కానీ అదొక పవిత్ర దేవాలయము. దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళకి ఏం చేయాలా, ఏం ఇవ్వాలా, ఏం వాళ్ళ కోసం చేయాలని డిసైడ్ చేసే ఒక పవిత్ర దేవాలయంలో కనీసం ఎట్లుండాలని కూడా తెలియని ఒక నాయకుడుగా ఉండి ఆ రోజు ఏమన్నారంటే నీకున్నది 23 సీట్లు, నేను పట్టుమని ఒక 5 సీట్లు లాగేస్తే కనీసం ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పించింది ఎవరండి? మనకు చెప్పించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 10% ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో 10% అంటే ఒక 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేసి ఆయనే చెప్పకనే చెప్పించిందే మనకు ఆ రోజు కూడా. ఈ రోజు మళ్ళీ ఆయన ఏ ఉద్దేశంతో ఆయన ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే వచ్చి మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కదా. సరే వేరే నియోజకవర్గం ఉద్యోగం అనుకోండి, కనీసం పులివెందులకు సంబంధించిన నియోజకవర్గం గురించి అయినా సరే మాట్లాడాలి కదా. ఈయనకి అంత పెద్ద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద అంత ప్రేమ అభిమానులు ఉంటే అసెంబ్లీకి రండి. అది మైక్ ఇస్తారా లేదా మనం వస్తే కదా తెలుస్తుంది. మన ఇంటికి వెళ్తే కదా అన్నం పెడతారా లేదా అని తెలుస్తుంది. ఇంటికి వెళ్ళకనే అన్నం ఉందో లేదో అనేసి మనం ఆలోచించుకుంటాం అంటే అది కాదు. ఆయన ఏంటంటే సార్ యాక్చువల్ గా దీన్ని ఓపెన్ గా ఒకటే చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు కానీ ఉపసభాపతి కాకుంటే ఏదో రూపంలో వచ్చేవారని నా ఒక మైండ్ సెట్ అండి. నేను అనుకుంటున్నా ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గర ఒకసారి ఒపీనియన్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారు కంప్లీట్ చేయండి. సభాపతి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కానీ లేకపోతే ఖచ్చితంగా వచ్చి మాట్లాడే వాళ్ళేమో యాజ్ ఎమ్మెల్యే గానే నాట్ ఏ అపోజిషన్ లీడర్. ఈజ్ నాట్ అపోజిషన్ లీడర్ నౌ, ఈజ్ యాజ్ ఇట్ ఈస్. 175 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో ఈయన కూడా ఒక ఎమ్మెల్యే. అంతేగాని ఈయనకి ప్రత్యేకంగా ఆయన ఫస్ట్ ఏదైతే గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా నా కారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో నా కారు ఎత్తుకుపోయి లాబీలో పెట్టండి లేదా అసెంబ్లీ లోపల పెట్టండి అనే విధంగా నాకు అలాంటి ప్రయారిటీలు ఇవ్వాలి. ప్రయారిటీ ఎందుకు కోరుకుంటారండి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడికి ప్రయారిటీస్ ఎందుకు? మీరు ఫస్ట్ రండి, ప్రజల గురించి మాట్లాడండి, తర్వాత చూద్దాం. ఇంకోటి పెద్దల సభ సార్, ఒక విషయం, పెద్దల సభ పెద్దల సభ ఏదైతే ఉందో శాసన మండలిలో గతంలో ఏం చెప్పారు? శాసన మండలి అసలు అవసరమే లేదు. ఆ రోజు వైసీపీ మన టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండడంతో అసలు మన పెద్దల సభే అవసరం లేదని ఈ రోజు ఆ పెద్దల సభని మీరు యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఉన్న 151 మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలని వాళ్ళని పెట్టుకొని మీరు పెద్దల సభ పోతున్నారు. వద్దనుకున్నప్పుడు రెండింటికి ఆపేయాల. మళ్ళీ దాన్ని మాత్రం మీరు అటెండ్ అవ్వడం ఏంది, దీన్ని అటెండ్ కాకపోవడం ఏంది? వీళ్ళకి ప్రజల పక్షాన చిత్తశుద్ధి లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా ఇంకా వీళ్ళకి ఇది తిరుగుతలు రాలే. వీళ్ళకి
ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద ప్రేమ అభిమానం లేవు. ఎంత Right. సోపు రాజకీయమో, Right, నాకు right. ప్రయారిటీ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు ఇవ్వండి, స్పెషల్ కేటగిరీ ఏంటి నాకు అనేసి మాట్లాడడం తప్పితే Right. వీళ్ళకి అసలు Right. హేమంత్ గారు, one అసెంబ్లీకి వచ్చే second. ఉద్దేశం One అయితే second. లేదు.